హాయ్ హలో ఎవ్రీబడి. మనందరికీ ఝాన్సీ అంటే ఒక యాంకర్‌గా, ఒక యాక్టర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఝాన్సీలో వేరే చాలా ఇతర కోణాలున్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఆ తక్కువ మందిలో నేనొకదాన్ని. సో, ఐ హావ్ నోన్ ఝాన్సీ ఫర్ సో మెనీ ఇయర్స్. ఎంతో స్ఫూర్తి నింపుతుంది ఎంతో మందిలో. అండ్ తన పర్సనల్ లైఫ్‌లో తను ఎంత ఫేస్ చేసినా గూడా, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో, ఆ అనుభవాలతో ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, కౌన్సిల్ చేస్తూ, సమస్యల్లో ఉన్న వాళ్ళని ఎలా ఆ సమస్యలను ఎదుర్కొని బయటపడాలి, ఇలాంటి విషయాల్లో కూడా ఎంతో ఎంతో ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. సో, ఈ కోవిడ్ టైమ్ వెరీ టఫ్ టైమ్. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం అందరం. ఈ పరిస్థితుల్లో క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళందరూ ఆహ్, ఎంతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అండ్ ఝాన్సీ బిలాంగ్స్ టు దట్ ఇండస్ట్రీ. సో, ఈ ఐసోలేషన్‌ని తను ఎలా హ్యాండిల్ చేస్తోంది? ఈ ఐసోలేషన్‌ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు, ఆ సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళకి ఝాన్సీ ఏ రకంగా ఆహ్, ఒక రకమైన స్ఫూర్తి నింపుతోంది? హౌ ఈస్ షీ టాకింగ్ టు దెమ్? వాట్ ఈస్ షీ టెల్లింగ్ దెమ్? అంతే కాకుండా తను ఈ 4, 5 మంత్స్‌గా వాట్ ఈస్ షీ డూయింగ్? తన సెల్ఫ్ ఐసోలేషన్ తను ఎలా డీల్ చేస్తూ వచ్చింది? సో, లెట్ us టాక్ టు ఝాన్సీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ నో మెనీ మోర్ థింగ్స్. హాయ్ ఝాన్సీ. హలో. సీ యూ అక్క. అబ్బా! సో ఎలా గుడ్ టు ఉన్నావు సీ యూ. ఝాన్సీ? బాగున్నానక్క. ఏంటి రోజు రోజుకి అందం పెరిగిపోతుంది. ఏదో నీ ఇన్స్పిరేషన్ చూసి నేర్చుకుంటున్నా. ఎలా అంటుకుంటుందే. ఉండాలి? అంటుకుంటుంది. అబ్బా! నీ అందం అంటుకుంటుంది. అంటుకుంటుంది. ఇది అంటుకుంది ఇక్కడ. యెస్, నో. యెస్, యెస్. ఏదో అందాల రాక్షసులోదా? అందాల రాక్షసి కాదది. మన ఆహ్, అదేం సినిమా 'నాగశౌరి' అది వాట్ ఈస్ దట్ ఫిల్మ్? ఊహలు గుసగుసలాడి. 'ఊహలు గుసగుసలాడే.' యెస్. యాహ్! రైట్. నేను ఈ మధ్య కాలంలో బాగా నీ ఇన్‌స్టా పోస్ట్‌లలో ఎన్నాళ్ళైందో. ఒకటి అబ్జర్వ్ చేసిందేంటంటే, ఒక 2 వారాల క్రితమో, 3 వారాల క్రితం యాక్చువల్లీ నువ్వు ఫోను చేసావు నాకు. ఏదో పని మీద వి వర్ టాకింగ్. దెన్ యూ సెడ్ యూ ఆర్ ఇన్ ఐసోలేషన్. నేనన్నా అదేంటి అందరం హ్మ్. ఐసోలేషన్‌లోనే ఉన్నాం గదా! నువ్వేంటి స్పెసిఫిక్‌గా చెప్తున్నావు ఆ! ఐసోలేషన్‌లో ఉన్నానని అందరూ అన్నా. లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఆ! అదే. అదే దానికి ఆ అర్థం, పరమార్థం నాకప్పుడు తర్వాత తెలిసింది నువ్వు చెప్పాక. ఆ! ఓకే. లాక్‌డౌన్ వేరు, ఐసోలేషన్ వేరు. ఓకే. లాక్‌డౌన్ అని అంటున్నారు గానీ ఎవరు లాక్‌డౌన్ క్వారంటైన్ వేరు. క్వారంటైన్ వేరు. సో, విషయం ఏంటంటే దెన్ యూ టోల్డ్ మీ ఆహ్, ఎవరో నీకు సంబంధించిన మేకప్ పర్సన్ ఆర్ హెయిర్ డ్రెస్సర్ మా ఎవరితో టీమ్‌లో మా దే వర్ సెట్‌లో ఒక ముగ్గురికి. పాజిటివ్ అండ్ దెన్ నువ్వు స్వీయ నియంత్రణ పాటించి ఐసోలేషన్‌లోకెళ్ళిపోయి టెస్ట్‌లు గూడా చేయించుకొని నెగెటివ్ వచ్చాక నిర్ధారించుకున్నా కూడా యూ సెల్ఫ్ డిక్లేర్డ్ ఐసోలేషన్‌లోకెళ్ళిపోయావు. నెగెటివ్ వచ్చాక కూడా ఎందుకు ఐసోలేషన్‌లో ఉండాలి అని ఎందుకు అనుకున్నావు? 2 థింగ్స్ దట్ ఐ వాంట్ టు క్లారిఫై. ఫస్ట్ మీరు చెప్పినది లాస్ట్ జూన్‌లో మాట్లాడుకున్నది. అప్పుడు నేను టెస్ట్ కూడా చేయించుకున్నాను. నెగెటివ్ కూడా వచ్చింది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఐసోలేషన్‌లో ఉన్నాను. యాస్ ఐ యామ్ టాకింగ్ టు యూ దిస్ ఇస్ మై సెకండ్ ఐసోలేషన్. సెల్ఫ్ ఐసోలేషన్. ఇది ఎవరు మనకి చెప్పింది కాదు. చేసింది కాదు. ఈ హ్మ్. సెకండ్ ఐసోలేషన్‌లో ఈసారి పరీక్ష కూడా చేయించదలుచుకోలేదు. ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ అండ్ ఫినిష్ మై ఐసోలేషన్. హ్మ్. ఓకే. ఎందుకు ఫస్ట్ టైమ్ చేయాల్సొచ్చిందంటే నా టీమ్‌లో నా స్టాఫ్‌కి దో ఐ వర్కింగ్ వెరీ డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా రిమోట్ కాంటాక్ట్ త్రూ సెకండరీ కాంటాక్ట్ లాగాను ఆర్ అంత దూరంలో నేను కాంటాక్ట్ అయ్యాను కాబట్టి వి థాట్ ఇట్ ఇస్ బెటర్. ఒకళ్ళు కన్ఫర్మ్ పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి? అంటే మన ద్వారా ఇంకో నలుగురికి ఎందుకు ఇవ్వాలి అనిపించింది. అప్పుడు 12 రోజులు ఫస్ట్ 10 డేస్‌కి మేము టెస్ట్ చేయించాము. నాతో పాటు వర్క్ చేసిన మిగతా అసిస్టెంట్స్ అందరికీ కూడా టెస్ట్ చేయించాం. నెగెటివ్ వచ్చింది. కానీ వి సమ్‌హౌ డిడ్ంట్ వాంట్ టు టెస్ట్ బికాజ్ అంతకు ముందున్న ప్రోటోకాల్స్‌లో ఒకసారి నెగెటివ్ వస్తే నెగెటివ్ అని కాదు అని అన్నారు కదా! ఒకసారి పాజిటివ్ వస్తే కన్ఫర్మ్డ్‌గా పాజిటివ్. ఒకసారి నెగెటివ్ వస్తే మ్యాండేటరీగా అది నెగెటివ్ అనే కాదు. కొన్ని రోజుల్లో కూడా చూపించొచ్చు లేదా వైరల్ లోడ్ తక్కువగా ఉండొచ్చు. ఇలాంటివి ఏవేమిటో వింటున్నాం. యెస్, ఎందుకు యెస్. వచ్చిన రిస్క్? చేసే ఐసోలేషన్ ఏదో ఇంకొక వారం పాటు చేసేస్తే పోలా అని కంటిన్యూ చేసేసాం అన్నమాట. హ్మ్. ఆ ఐసోలేషన్ తర్వాత వచ్చినటువంటి ధైర్యం షూటింగ్‌కెళ్ళాను. 25వ తారీఖున, 28వ తారీఖున 30వ తారీఖున 3 రోజులు షూటింగ్ చేద్దాం. ఈ 3 రోజులు షూటింగ్ చేసిన తర్వాత 30వ తారీఖున తెలిసిందేంటంటే నా టీమ్‌లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చే సీరియల్ యాక్టర్స్‌లో ఇద్దరికి కన్ఫర్మ్డ్‌గా పాజిటివ్ అని తెలిసింది. వైల్ వి వర్ షూటింగ్ ఆన్ దిస్ సెట్ మాకు న్యూస్ బ్రేక్ అయింది.
ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ రోజు కోవిడ్ పాజిటివ్ గా వరల్డ్ లో మనం బతుకుతున్నప్పుడు ఇలాంటివి ఎవ్రీడే మనం వినాల్సి రావచ్చు. సో వాట్ వి డిడ్, ఇన్స్టెంట్ గా మొత్తం కోర్ టీం అందరూ ఒక దగ్గరికి, అంటే దగ్గరికి కాదు, ఒక దగ్గర చేరి అందరం గబగబా డిస్కస్ చేసి వి ప్యాక్డ్ అప్ ద షూటింగ్, వి ఐసోలేటెడ్. 12 మంది ఎవరైతే కోర్ టీం ఉన్నామో 12 మంది వి థాట్ విల్ ఐసోలేట్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ వి విల్ నాట్ షూట్ ఫర్దర్. నష్టం డెఫినెట్లీ ప్రొడ్యూసర్ కి నష్టం, ఛానల్ కి నష్టం, చూస్తే ఆడియన్స్ కి నష్టం. కానీ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి మనం రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ పెంచకూడదు. మేము అసిమ్టమాటిక్ అయ్యి ఉండొచ్చు, మాకు వచ్చిందో లేదో తెలియడానికి 7 రోజులు పట్టచ్చు, మేము కాంట్రాక్ట్ చేసుకున్నామో లేదో తెలియడానికి. ఆ వచ్చిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ తో ఉన్నామా, మైల్డ్, మోడరేట్, సివియర్ లో మేము ఎక్కడున్నామో తెలుసుకోవడానికి మాకు 2 వారాలన్నా పడుతుంది. ఈ 2 వారాలు మేమందరం కలిపి అంటే ఒక చోట లేము, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎక్కడికి వీలైతే అక్కడ మేము అందరం మొత్తం టీం అందరం ఐసోలేషన్ లో ఉన్నాం. ఇందులో ఒక ఇద్దరు ఎవరైతే చాలా క్లోజ్ గా వర్క్ చేశారో వాళ్ళని మాత్రం టెస్ట్ చేయించుకోవడానికి వారం రోజుల తర్వాత పంపించాం. క్యూర్ హాస్పిటల్ సెంటర్ కి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళిద్దరికి నెగటివ్ వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం నేను మీకు ఐ విల్ బి వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ప్రేమక్క, దట్ ఈస్ మా సెట్ లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి కోవిడ్ పాజిటివ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన వాళ్ళ యాక్టర్స్ వచ్చారే తప్ప మా టీమ్ లో ఎవరికి కూడా ట్రాన్స్మిషన్ జరగలేదు. ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్. ఈ ఐసోలేషన్ ద్వారా మేమేం అర్థం చేసుకున్నాము అంటే విదిన్ ద టీమ్ మాకెవరికి రాలేదు, ఆల్ ఆర్ సేఫ్ అండ్ ఫైన్. అయినా కూడా వీఆర్ కంటిన్యూయింగ్ ది ఐసోలేషన్. ఎందుకు ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఈ మాట, షూటింగ్ చేసేటప్పుడు ఎవరు కంగారు పడకండి. ఇఫ్ యు ఆర్ ప్రికాషన్ అంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చో అన్ని తీసుకున్నారు మా ప్రొడ్యూసర్. మాస్క్లు, ఫేస్ షీల్డ్లు, టచ్ లోకి వచ్చే వాళ్ళు పీపీఈ కిట్లు, గ్లవ్స్, శానిటైజేషన్ స్టేషన్స్, అండ్ మేడ్ ష్యూర్ దట్ జోన్స్ లో వాళ్ళు ఈ జోన్ లోకి రారు, సెట్ లో వాళ్ళు టెక్నికల్ దానిలోకి వెళ్ళరు, టెక్నికల్ వాళ్ళు మేకప్ దగ్గరికి రారు. వి ఐసోలేటెడ్, మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేసేసాం. సో దాట్ వే ఎవరెవరైతే సరైన ప్రికాషన్స్ తీసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా కాంట్రాక్ట్ చేయలేదు. ఓకే. అండ్ నేను ఒకదాన్ని డేగ కళ్ళు నాయి, ఇద్దరు పక్కన కనబడుతున్నా, దూరం ఎక్కడ కూర్చున్నావు, చెట్లు కడుక్కున్నావా, నీ గ్లవ్స్ ఏవి, ఇక నా కంటి చూపు నుంచి తప్పించుకోలేరు. నేను పక్కన షూటింగ్ చేస్తున్నా, చూపు పడింది అంటే అమ్మ ఇవిడు చూసింది అనుకుని భయపడతారు అనమాట జనం. సో ఐ వాజ్ రియలీ రియలీ వెరీ కాన్షియస్. ఇది పానిక్ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మేము మా ఇష్టం వచ్చినట్టు మేము పిచ్చి పిచ్చిగా తిరిగేసాం అనుకోండి ప్రేమక్క, మాకేమవుతుంది, మాకెందుకు వస్తుంది వైరస్ అని మేము అనుకుని తిరిగేసాం అనుకోండి, మేము ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అయ్యాం అనుకోండి, హూ విల్ బి ఏబుల్ టు టెల్ దట్ మాకు వచ్చింది అని చెప్పడానికి లేదు, మా వల్ల ఇంకొకరికి వచ్చిందని చెప్పడానికి లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళని కాపాడుకోవడం. ఐ లివ్ ఇన్ అ కామన్ హౌస్ హోల్డ్ వేర్ మై పేరెంట్స్ ఆర్ దేర్. మా పెద్దవాళ్ళని కాపాడడం నాది బాధ్యత. పనికి వెళ్ళకపోతే నాకు ఇల్లు గడవదు కదా, అందరం పని చేయాల్సిన వాళ్ళమే. మరి హౌ డు యూ థింక్ దట్ మనం అందరం భయపడి ఇంట్లో ఎలా కూర్చుంటాం? చెయ్యాలి పని, కానీ జాగ్రత్తగా పని చేయాలి. Correct. Absolutely. So I am proud. I am very proud of my set. I am also proud of you. Thank you, Akka. Yeah. Aithe Jhansi, see, for the first 3 months we were thinking, okay, this will pass. And ippudunna position lo ettunnamante, ippudunna condition ettunnante, it will pass, but we don't know when anna oka idulo unnamu. And we need to ఈ lives and livelihoods అన్నది parallel గా గడవాలి, నడవాలి, తప్పదు. We cannot sit at home as you told. True. But at the same time, ఇండస్ట్రీ విషయానికి వస్తే, because you've been in the industry for so many years and నీకు చాలా మంది తెలుసు, ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్, ఇది చాలా హైలీ క్రియేటివ్ ఫీల్డ్. ఇక్కడ రైటర్స్, మ్యూజిక్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, డైరెక్షన్, టెక్నికల్ టీమ్, సో మెనీ పీపుల్. వీళ్ళందరికీ ఎట్లుంటుందంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ వర్క్, ఎక్స్ట్రీమ్ క్రియేటివ్ వర్క్, అండ్ గెటింగ్ దేర్ అండ్ డూయింగ్ ఇట్, ఇది లేకపోతే మానసికంగా డౌన్ అయిపోతారు. ఇప్పుడు రెగ్యులర్ జాబ్స్ వేరు, ఈ జాబ్ వేరు. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అప్పటికి పాపం 2-3 నెలలు బాగానే డీల్ చేస్తూ వచ్చారు. ఇంకా ఐ థింక్ నౌ ఇట్ విల్ బి లైక్ వెరీ వెరీ డిఫికల్ట్. సో ఆర్ యు ఇన్ టచ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్? ఆర్ దే ఓపెనింగ్ అప్ టు యూ? ఎట్లా ఉంది? Lot of them I'm in touch with.
లాట్ ఆఫ్ దెమ్ ఐఎమ్ ఇన్ టచ్ విత్. అంటే నేను ఒక స్థాయి యాక్టర్లని చెప్పను, చిన్న యాక్టర్లు, చిన్న చిన్న టెక్నీషియన్స్, నా స్టాఫ్, యునో మై ఎవ్రీబడి, ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. అందరికి ఫోన్ చేసి, నేనన్నా ఫోన్ చేస్తున్నాను, అవసరం ఉంటే వాళ్ళన్నా నాకు ఫోన్ చేస్తారు. ఐ మేడ్ షూర్ దట్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. అది ఎందుకంటే ఐసోలేషన్ మనకి మన జాగ్రత్త కోసమే. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు కట్ ఆఫ్ పీపుల్. ఒక దశలోకి వెళ్ళాం మనం అందరం, మన సాలిట్యూడ్ ఎంజాయ్ చేసాం. మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారుగా మీ సాలిట్యూడ్. నేను మెడిటేషన్ చేసుకున్నా, ఫోన్ లేకపోతే బాగుండు, ఫోన్లు లేకపోతే బాగుండు, కొన్నాళ్ల పాటు ఇది బాగుందబ్బా, సుఖంగా ఉంది అని అనుకున్నాం అందరం. కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే, మనతో పాటు ఈ ఫ్యాక్ట్ సింక్ అయిన తర్వాత మునుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మెల్లగా బరువుకి కిందకి వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టుకోవడం సమాజంలో మన బాధ్యత అని నాకు అనిపించింది. దీనివల్ల నేనేమి వెళ్ళి అందరి జీవితాల్లో మార్పు చేసేస్తాను అనట్లేదు, డబ్బులు ఇచ్చేసి సేవ్ చేసేస్తానని అనట్లేదు. ఒక్కొక్కసారి మాట్లాడితే బాగుండు, ఎవరన్నా మన మాట విని మనతో పాటు మన షేర్ చేసుకుంటే బాగుండు అనుకునే ఒక చిన్న కాన్సెప్ట్ మనకి ఉండాలి అనిపించింది. దట్స్ ది రీజన్ వై ఐ థాట్ కాన్స్టెంట్ అప్డేట్ చేస్తూ ఎవరికి వాళ్ళు ఎక్కడున్నారు, ఏం ఊరికి అలా అని నేను ఎలా ఉన్నారు, ఈ వారం రిపోర్ట్ ఏంటి, ఇలా ఏ రోజు మాట్లాడలేదు. చాలా క్యాజువల్ టాక్ లో, చాలా క్యాజువల్ గా, ఓ సినిమా చూశాను, నువ్వు ఈ సినిమా చూస్తావా, నేను ఈ కవిత చదివాను, ఈ కవిత నీకేమనిపిస్తుంది, ఇలాంటి కన్వర్సేషన్స్ లో ఐ కెప్ట్ ఎంగేజింగ్ పీపుల్ అండ్ ఆల్సో పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ టు ఓపెన్ అప్. ఇక్కడ నాకు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం తెలిసింది ఏంటంటే అక్క, ఎవ్రీబడి ఈజ్ స్టార్టింగ్ టు వరీ అబౌట్ రేపొద్దున వర్క్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి. స్పెషల్లీ క్రియేటివ్ ఇండస్ట్రీ, మీరు ఆడియన్స్ వచ్చి చూస్తే తప్ప, లేదా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే మాధ్యమాల్లో మేము కనిపిస్తే తప్ప మాకు పని ఉండదు అనుకున్నప్పుడు, బయటికి వస్తే ఇలాగ ఇన్సిడెంట్స్ పెరిగిపోతున్నాయని తెలిసినప్పుడు అటు పని లేదు, యాక్టర్లు ప్రొడ్యూసర్ల లాగా కాదు, డైరెక్టర్ల లాగా కాదు, దే ఆర్ డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ క్రియేటివ్ పర్సన్. సో స్తబ్దత నెలకొంది, అది బ్రేక్ చేయాలి మనం. హోప్ ఇవ్వగలగాలి, హోప్ తో పాటు ఉన్న రిసోర్సెస్ తో బతికే స్కిల్ నేర్పించాలి, ఆల్టర్నేట్ ప్రొఫెషన్స్ చూసుకోవాలి. టెలింగ్ ఎవ్రీబడి, లైక్ రైట్ ఫ్రమ్ మై టచ్ అప్ అసిస్టెంట్ దగ్గర నుంచి మా మేకప్ మ్యాన్ అండ్ హెయిర్ డ్రెస్సర్ వరకు, యాక్టర్స్ దగ్గర నుంచి రైటర్స్ వరకు అందరితో టచ్ లో ఉన్నాను నాకు తెలిసినంత వరకు. అండ్ ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి వాట్ ఈస్ నెక్స్ట్, ఏంటి ఇంకా మనలో ఉన్న ఆల్టర్నేట్ ఏం చేద్దాం, రిసోర్సెస్ ఇంకెక్కడి నుంచి మనకు ఉన్నాయి. 100 వస్తే, అంతకు ముందు 1000 వస్తే 100లో బతకడం అనేది నేర్చుకున్నాం కదా, ఇప్పుడు 100 వస్తుందని గ్యారంటీ లేదు, ఉన్న 10లో మనం ఏం చేయగలుగుతాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా చాలా అవసరం ఇక్కడ. నేను ఇనీషియల్ లాక్డౌన్ స్టార్ట్ అవ్వగానే ప్రేమక్క, ఐ స్టార్టెడ్ టు మదర్ తెరీసా కదా మనం, స్టార్టెడ్ టు ఎడా కుడి చేతికి ఎడం చేతికి తెలియకుండా నాకు తోచినట్టుగా ఇచ్చేసుకుంటూ వచ్చాను. ఒక ఫిగర్ దాటిన తర్వాత నాకు కంట్రోల్లో ఉండాలనే ఫ్యాక్ట్ అర్థమైంది. ఒక 2 నెలల తర్వాత పరిస్థితి మనం అనుకున్నంత తొందరగా ఓకే అవ్వట్లేదు, ఇదేదో కొంచెం కంట్రోల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది, నా దగ్గర ఉన్న రిజర్వ్ తోటే నేను ఎన్ని సంవత్సరాలు బతకాలో ఎన్ని నెలలు బతకాలో తెలియదు, నా రిజర్వ్ కంట్రోల్లో పెట్టుకుంటాను అని ఐ సాట్ డౌన్ ఫర్ మైక్రో ప్లానింగ్. సీరియస్లీ ఇక్కడ మైక్రో ప్లానింగ్ చేయాలక్క, ఎవ్రీబడి హ్యాస్ టు మైక్రో ప్లాన్. అండ్ వాట్ ఈస్ మైక్రో ప్లానింగ్? మీదెంత పెద్ద జీవితం కానివ్వండి, చిన్న బిజినెస్ కానివ్వండి, ఇండివిడ్యువల్ కానివ్వండి, ఫ్రీలాన్సర్ కానివ్వండి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానివ్వండి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో నాకు నా ఫ్రెండ్స్ లోనే తెలుసు 40% కట్ అయిన వాళ్ళు, 30% కట్ అయిన వాళ్ళు, 50% కట్ అయిన వాళ్ళు, ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో 2 నెలల తర్వాత తెలియని వాళ్ళు, ఇలా చాలా మందిని నేను చూస్తున్నాను. సో ఐ ఆస్క్డ్ ఎవ్రీబడి టు సిట్ అండ్ మైక్రో ప్లాన్. మైక్రో ప్లానింగ్ లో ఎలా అంటే, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది, ఎందుకు ఎక్కువైంది, మనం అందరం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఎక్కువైంది. సో ఎక్కడెక్కడ మనం కట్ డౌన్ చేయగలం. ఒక 2000 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, 1800 చిల్లర వచ్చింది అనుకుందాం, ఒక 400 అక్కడ తగ్గించచ్చా. సో ఇలా కంట్రోల్ చేసిన ఈ మైక్రో ప్లానింగ్ లో we understand whenever you put it down that you will understand where you are leaking things out. అనవసరమైనవి అన్ని టైట్ గా పట్టుకోమని అందరికీ చెప్తున్నాను అనమాట. అంటే నేను ఎంత చిన్న జీవితాలు మాట్లాడుతున్నానంటే, నెలకు 5,000 8,000 సంపాదించే చిన్న జీవితాలకు కూడా చెప్తున్నాను.
Yeah. I'm But not Jhansi, talking I have about people who are earning lakhs. Yeah, but Jhansi, I have a question here. ఇప్పుడు వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఓకే, ఎంత ఇప్పుడు ఈ చిన్న జీవితాలు, తక్కువ జీతాలు సంపాదించే వాళ్ళు, నువ్వు అన్నట్టు ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని వాళ్ళు, శాలరీ కట్టున్న వాళ్ళు, వాళ్ళకి ఇంకా నువ్వు చెప్పొచ్చు, అంటే చెప్పినా వినే స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బేసికల్ గా ఆ పొదుపు చేయటం ఆ అలవాట్లు ఉంటాయి, నార్మల్ గానే వాళ్ళకు ఉంటాయి. ఇంకొంచెం ఎక్స్ట్రా మైల్ దే విల్ గో. బట్ దేర్ ఆర్ పీపుల్ who are used to a very very comfortable luxurious life. అంటే వాళ్ళకి Luxurious. ప్రతి రోజు వాళ్ళు అవి చెయ్యాలి. ఎస్పెషలీ మేకప్ వేసుకోవటము, కాస్మెటిక్స్ అండ్ ద క్లోత్స్ దట్ దే, But ఇవన్నీ ఇప్పుడు లేవు, అవన్నీ లేవు, ఒప్పుకుంటాను. ఆ షాప్స్ లేవు, అవేమీ లేవు. ముందు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇప్పుడు అది ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళకి షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవాలో లేకపోతే కాస్మెటిక్స్ కొనుక్కోవాలో అలాంటివి ఏమి ఉండకపోవచ్చు. బట్ అరే, నేను ఇది వేసుకోలేకపోతున్నాను ఈ రోజు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ వర్క్, అరే సంథింగ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సో దిస్ విల్, ఇట్ విల్ పుల్ యూ డౌన్ ఇమోషనల్లీ, ఇట్ విల్ పుల్ యూ డౌన్. So understanding from your question, there are two parts in it. ఒకటి, హై అండ్ లగ్జరీ జీవితానికి అలవాటు పడి అలాగే ఉండాలి అనుకునే వాళ్ళు, ఆల్రెడీ కొంతవరకు సేవింగ్స్ ఉండి పక్కన సేవింగ్స్ ని మేము ఖర్చు పెట్టుకోగలిగే వాళ్ళం అనుకునే వాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మల్టీ మిలియనర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ హ్యావ్ ఇనఫ్ మనీ అండ్ రిసోర్సెస్ ఫర్ నెక్స్ట్ 7-7 జనరేషన్స్ వరకు డబ్బులు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఈ రోజు లక్షల రూపాయల పెట్టి కొత్తగా ఏమైనా కొనుక్కోగలిగే స్తోమత ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ రోజు నా దగ్గర సో ఎగువ మధ్య తరగతికి సంబంధించి రేపొద్దున పని ఉంటుందో లేదో తెలియని ఒక ఫ్రీలాన్సర్ జీవితం, ఎస్పెషలీ క్రియేటివ్ ఫ్రీలాన్స్ జీవితంలో ఉన్న వాళ్ళు, అందంగా కనిపించాల్సిన, లగ్జూరియస్ గా కనిపించాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అందరికి ఒకటే చెప్తూ వస్తున్నాను ఏంటంటే, అది వృత్తి కాబట్టి మీరు కనిపిస్తూ వచ్చారు అలాగా. ఈ రోజు ఆ వృత్తి అనబడే ఒక బ్రాకెట్ లేదు, తీసేసాం మనం. మన ఎవరికి వర్క్ లేదు, కామన్ గా స్తబ్దత ఉంది. ప్రతిరోజు వాటి అవసరాలు లేవని మీరు చెప్తూ వస్తున్నారు. సో హౌ కెన్ వి లివ్ వితౌట్ దెమ్? హౌ కెన్ వి అండర్స్టాండ్ లివింగ్ వితౌట్ లైమ్ లైట్, లివింగ్ వితౌట్ వర్క్, లివింగ్ వితౌట్ గ్లాసీ గ్లామర్ ఇస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఐ థింక్ యు ఆర్ రైట్. దిస్ ఇస్ లైక్ దీనిలో నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఈదర్ దే ఆర్ getting into food addictions or other addictions, or they are getting into ఒక బద్ధకంగా పొద్దు నుంచి సాయంత్రం వరకు పడుకునే ఉందాం, ఇవాళ లేవకపోతే పర్వాలేదు, ఈ రోజు గడిచిపోతే చాలు అనుకునే దీనిలో ఉన్నారన్నమాట. వీళ్ళది చాలా కష్టమైన లైఫ్. మీరు అన్నట్టు, మీరు ఇందాక చెప్పారు చూసారా, పొదుపు చేసుకునే అలవాటు ఉన్న మధ్య తరగతి పేద జీవితాలకి ఏదో రకంగా గడిచిపోద్ది. ఈ రోజు బెల్లం లేకపోతే పర్వాలేదులే, మేనేజ్ చేసేద్దాం అని అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కుదరని జీవితాలు ఇవన్నీ. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ వెరీ టఫ్. ఇక్కడ నేను చేయగలిగింది ఒకటే, పంచుకోవడం, టాక్ అబౌట్ ఇట్. సో వెన్ యూ స్టార్ట్ టు లిజన్, ఒక చెవి ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు మనం ఆటోమేటిక్ గా కరెక్టే కదా, ఇది అవసరం లేదని వాళ్ళకి అనిపించవచ్చు. వెన్ యూ టాక్ ఇట్ అవుట్, యూ విల్ కట్ డౌన్ హాఫ్ ఆఫ్ ఇట్. అండ్ ఎస్పెషలీ నాలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా తీసి పడేస్తాను అనుకోండి, ల్యాబ్ నువ్వే నీకేమన్నా అందం తక్కువైందా అని మొదలు పెడతాను. దట్స్ హౌ ఐఎమ్ డీలింగ్ విత్ ది ఫ్రెండ్స్. అండ్ అలాగే నేను ఇంకొక పెద్ద పని చేశాను అక్క. లాక్డౌన్ ఫస్ట్ 2 నెలలు క్లీనింగ్, ఇల్లంతా పర్జింగ్, లోపల ఉన్న చెత్తంతా తీయడం. ఎంత కలెక్ట్ చేసామేంట్రా దేవుడా, ఈ జన్మకి సరిపోనంత బట్టలు ఉన్నాయి, ఈ జన్మకి సరిపోయినన్ని వస్తువులు ఉన్నాయి, ఏంటి గ్యాడ్జెట్స్ ఏంటి, ఇంట్లో ఉన్న బట్టలు ఏంటి, పుస్తకాలు ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏంటి. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కదా, ఇట్స్ ఆల్సో యువర్ లైక్, యువర్ టేస్ట్, అండ్ ఇట్ ఆల్ ఎమోషనలీ హిట్ బ్యాక్. సెడ్ ఓకే, ఇంకా బట్టలు కొనద్దు, అవసరమై షూటింగ్ కోసం అవసరమైతే తప్ప నా పర్సనల్ యూస్ కోసం బట్టలు కొనద్దు. ఈ భూమిని గప్పే చీరలు ఉన్నాయి నా దగ్గర, నాకు ఇంట్లో ఉన్న చీరలు చూస్తే ఇష్టంగా కట్టుకునే చీరలు, అపురూపంగా కలెక్ట్ చేసుకున్న చీరలు, ఇలాగా నేత చీరలని పిచ్చి ఇష్టంగా కొనుక్కున్న చీరలు, ఈ 100 సారీలు చూసి ఇంకమ్మా అక్కలేదమ్మా, భూ ప్రపంచాన్ని చక్కగా కట్టేసి రావచ్చు అనుకుని ఐ హావ్ టేకెన్ ద డెసిషన్ దట్ ఐ డోంట్ నీడ్ ఎనీ మోర్ క్లోత్స్ ఫర్ దిస్ లైఫ్. ఇగో ఇదే సారీ నేను ఒక 20 ఏళ్ల తర్వాత, నాకు ఒక 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, చాలా నీట్ గా ఉంటుంది కదా. మనకి అవసరం. సో ఐ థాట్ ఐ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్.
అత్యంత అవసరం అయితే తప్ప పట్ట మీద ఖర్చు పెట్టకూడదు అనుకున్నా. అనుకుంటానే మన అభిహారం నుంచి అనుకోకుండా కొంతమంది వీవర్స్ కి సపోర్ట్ చేయాల్సి వచ్చి ఒక బంచ్ ఆఫ్ హ్యాండ్లూమ్ సారీస్ కొనాల్సి వచ్చింది. కానీ అది నేను నా పర్సనల్ యూస్ కోసం అని కొనుక్కోలేదు ఎలాగో. I thought I should gift it away to a lot of people. I know Jhansi, not only that, నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను through your Insta post, regularly how you have been motivating people, like చాలా మందికి we are going through tough times, that's fine, this is the food you eat, అంటే సింపుల్ గా చిన్న చిన్న వెజిటబుల్స్, మామూలు ఒక పప్పు ఒక కూర ఎలా వండుకోవాలి, ఎలా సాత్వికంగా తినాలి, ఏ రకమైన లైఫ్ స్టైల్ మనం అలవాటు పడాలి, అండ్ ఇట్ ఈస్ ఓకే ఈటింగ్ లైక్ దట్, ఇట్ ఈస్ ఓకే and also herbal teas, you have been an ambassador for that for quite some time now. Uzuri start chesavu, you've introduced so many herbal teas, and ivanni again you're doing it, you're like every day you're putting up some post or the other, you're motivating, you're inspiring people. Asalu Uzuri has changed my life, and we've touched a lot of lives and a lot of people's mindsets through Uzuri అనే ఫిలాసఫీతో. నేను ఏ రోజు ఉజూరి అనే ఒక కంపెనీలా చూడలేదు, అది ఒక వ్యాపార సంస్థగా ఆలోచించలేదు. ఐ మోర్ ఆఫ్ టచింగ్ లైవ్స్. వెల్నెస్ నా కోసం వ్యాపారం కాకూడదు, వెల్నెస్ సూత్రాలు ఐ థింక్ హ్యావ్ టు బి జెన్యూన్ గా నేను చెప్పగలగాలి అనుకున్నా. అందుకే నాకు ఎంత లిమిటెడ్ నేను తీసుకోగలిగితే అంతమందితోనే వర్క్ చేస్తున్నాను. ఇది విస్తరించి సామ్రాజ్యంగా తయారు చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. నాకు తెలిసినటువంటి దాన్ని నేను నా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ చేసి, ఇది తినండి, ఇదిగో నీ తత్వం ఇది, నీ గుణం ఇది, నువ్వు ఈ ఆహారం తింటే బాగుపడతావు అని. ఐ కీప్ టెల్లింగ్ ఎవ్రీబడి టు కట్ డౌన్ ఆన్ స్టోర్ బాట్ కన్స్యూమబుల్స్ ఉంటాయి కదా, రెడీ స్టోర్ బాట్ కన్స్యూమబుల్స్, అవి అసలు ఎప్పుడో ఆపేశాను నేను. ఇప్పుడు పాండమిక్ టైంలో నేను సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడున్న ట్రాలీలు, పక్కవాడి ట్రాలీలో చూస్తే నాకు ఏడుపు వస్తుంది అక్క. ఒక ఇద్దరు టీనేజర్ అమ్మాయిలు ఉన్నటువంటి ఒక తల్లి, ఇద్దరు అందమైన చక్కటి పిల్లలు, ఒక 16-18 ఏళ్ల వయసు ఇద్దరు అందమైన అమ్మాయిలు ట్రాలీలు నింపుకుని వెళ్తున్నారు. బిస్కెట్లు, నూడిల్స్, చిప్స్ అయితే ఒక 30-40 వరుసలు, ఇలాంటి వరుస లడీస్ ఉంటాయి కదా, ఒక 30-40 చిప్స్, రకరకాల చిప్స్ అండ్ రస్కులు, నూడిల్స్ చెప్తూనే ఇంకా పోతే అవి వాళ్ళ ట్రాలీలు 5 ట్రాలీలు అక్కడ పెడితే, అమ్మో ప్రతిసారి మనకి అమ్మో మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో అని అనుకుంటూ ఉన్నారు కదా. ఏం స్టాక్ పెట్టుకుంటున్నాం మనం, ఏంటి కూల్ డ్రింక్స్ స్టాక్ పెట్టుకోవడం. ఇప్పుడు ఇమ్యూనిటీ కావాలి అందరికి. ఎలా కావాలి? ఓ వైటమిన్ సి, జింక్ టాబ్లెట్లు వేసేసుకోవాలి, ఇమ్యూనిటీ కషాయాలు తాగాలి, ఇమ్యూనిటీ వచ్చాయి. అంటే ఇమ్యూనిటీ ఒక 2 వస్తువులు తినేసి, ఓ 2 వస్తువులు తాగేసి, మిగతా అవన్నీ చండాలంగా చేసేస్తే ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? అంటే తినేది, ఆలోచించే విధానం బాగోదు, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ బాగోదు, రాత్రిపూట నిద్ర సరిగ్గా ఉండదు. సో వేర్ డు యూ థింక్ యువర్ గట్ హస్ టు ప్రొడ్యూస్ యువర్ 90% ఆఫ్ ఇమ్యూన్ సెల్స్? Your immunity is produced in your gut. You are eating nonsense and you are drinking a kashaya. What will happen to you? Herbal teas పేరు తోటి రోజుకు వాట్సాప్ లో 15-20 మంది రకరకాల కషాయాలు పంపిస్తారు. మొన్న ఇంకో దారుణమైన విషయం చూసాను నేను. రకరకాల ఆకులు వేసి అవన్నీ కలిపి రోజుకు ఒక స్పూన్ తీర్థంగా పుచ్చుకుని మిగతాది హ్యాండ్ శానిటైజర్ గా వాడుకోండి అని ఒక వాట్సాప్ లో వీడియో చాలా ప్రాచుర్యం పొందింది, యూట్యూబ్ లో, వాట్సాప్ లో. అందులో వేప, పచ్చకర్పూరము, ఇక మీకు తెలిసినటువంటి మంచి గుణాలు ఉన్నాయేమో అని అనుకునే ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్కరూ వ్యాలిడేట్ చేయకుండా, నా ఉద్దేశం ఏంటంటే వేప మంచిదే, నిమ్మ మంచిదే, పసుపు మంచిదే, మిరియం మంచిదే, అల్లం మంచిదే, దాల్చిన చెక్క మంచిదే, లవంగాలు మంచివే, నిమ్మకాయలు మంచివి, అన్ని మంచి పదార్థాలే. కానీ ఎవరో ఒకళ్ళని వ్యాలిడేట్ చేయనివ్వండి. లెట్ అ డాక్టర్ టాక్ అబౌట్ ఇట్. ఎవరు ఏం తీసుకోవాలి అని. జింజర్ ఎవరు తీసుకోవాలి, సొంట ఎవరు తీసుకోవాలి, మిరియాలు ఎవరు తీసుకోవాలి, పిప్పర్లు ఎవరు తీసుకోవాలి, వాము ఎవరు తీసుకోవాలి, సోంపు ఎవరు తీసుకోవాలి, తేడా ఉంది కదా తత్వానికి, మనిషికి, ఈ యూనివర్సల్ కషాయాలు ఏంటక్క? నన్ను అసలు ఇట్ ఇస్ బాదరింగ్ మీ సో మచ్. అసలు ఏంటి వేప, పచ్చకర్పూరము, ఇంకేమిటో ఇవన్నీ కలిపి రోజుకు ఒక స్పూన్ తీర్థంలో తాగాలంట. అసిడిటీ వస్తుంది అలాంటి చేస్తే. అసలు యూ విల్ రప్చర్ యువర్ గ్యాస్ట్రైటిస్. నేను ఒక చాలా వెరీ పాపులర్ క్లయింట్ డీల్ చేశాను, వెరీ వెల్ నోన్ సెలబ్రిటీస్ వైఫ్ ని నేను డీల్ చేశాను.
ఉజూరీలో తనకున్నటువంటి ఇష్యూస్ ని సిమ్టమ్స్ ని బట్టి మనం గేజ్ చేసుకుని ఐ సెంటర్ ఉజూరీ కిట్. ఆవిడ 3వ రోజుకి మన హెర్బల్ టీస్ తాగిన తర్వాత ఐ వాజ్ అవుట్ సమ్వేర్, నేను పోర్చుగల్ లో ఉన్నాను. షీ కాల్డ్ మీ బ్యాక్, దీస్ ఆర్ మై సిమ్టమ్స్. విపరీతంగా ర్యాష్ వస్తుంది, ఐ ఫీల్ లైక్ థ్రోయింగ్ అప్, నాజియా, ర్యాష్ అండ్ డిసెంట్రీ. ఇంకా అసలు అది ఒక రకమైన ఫీలింగ్ లో ఉంటున్నాను. ఐఎమ్ అనేబుల్ టు. దెన్ ఐ సెట్ హోల్డ్ ఆన్, వెంటనే మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఐ సస్పెక్ట్ పెప్టిక్ అల్సర్ అని చెప్పాను. దేర్ ఇస్ సమ్ గ్యాస్ట్రిక్ డిజార్డర్ ఇన్ యువర్ టమీ విచ్ ఇస్ థ్రోయింగ్ అప్, అర్జెంట్ గా వెళ్ళండి అని. సో షీ కాల్స్ మీ బ్యాక్ అండ్ సేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రియలైజింగ్ దిస్. అంటే ఈ టీలు ఏం చెప్పాయి, బాడీలోంచి ఆపేసేయమనే సంకేతం ఇచ్చాయి. ఇట్ షోడ్ అప్ సంథింగ్ ఎల్స్. అది బర్నింగ్, విపరీతమైన బర్నింగ్ వచ్చేసింది లోపలికి. సో ఇవి ఎవరు మానిటర్ చేయాలి? ఒక వ్యక్తి అక్కడ ఉండాలి. నేను మంచిదని చెప్పాను కదా అని మీకు పడింది నాకు పడింది అని చెప్పి ఆ 3వ వ్యక్తికి పడాలని రూల్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ ఈ కషాయాలు అలాగే చేస్తాయి. అదే కనుక ఆవిడ నన్ను, నేను పోర్చుగల్ లో ఉన్నాను, పర్వాలేదు, అందరికి తగ్గింది, అందరూ బరువు తగ్గారు, అందరికి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ పోయి నాకు పోతాయి అని అనుకుని ఉంటే మేజర్ లాస్ అయ్యి ఉండేది. సో ఇన్ఫాక్ట్ దీని వల్ల లాభం జరిగింది, తెలిసింది తనకి. అంతవరకు అసలు షీ డజంట్ నో దట్ షీ హాస్ పెప్టిక్ అల్సర్. సో షీ స్టార్టెడ్ టు డీల్ విత్ ఇట్. సో నో వన్ రూల్. నేను హెర్బల్ టీస్ గురించి చెప్తున్నది మళ్ళీ ఏంటంటే, దెర్ ఇస్ నో వన్ రూల్ ఫర్ హెర్బల్ టీస్. అండ్ ఆల్సో ఈట్ ఫ్రెష్ ప్రొడ్యూస్. ఏ రోజుకి ఆ రోజు ఇంట్లో వండుకోవడం మించిన మార్గం లేదు. మీరు పప్పే తింటారా, మాంసమే తింటారా, నీ చాయిస్, కానీ ఫ్రెష్ గా ఇంట్లో వండుకోండి. మీరు తెచ్చుకునే వస్తువులతోటి మీరు వండుకోండి. నేను ఇనిషియల్ గా ఈ మా రెస్టారెంట్ బిజినెస్ ఫ్లరిష్ అవుతాయని అనుకోలేదు అక్క. జనానికి భయం ఉంటుంది, ఓపెనింగ్ అయితే అవుతున్నాయి, కానీ రెస్టారెంట్లకి టేక్ అవేలకి జనాలకు ఎంత లేదన్నా కరోనా భయం ఉంటుంది అనుకున్నా. ఎక్కడ ఓపెన్ అవ్వడం మొదలు పెట్టడం, ఎవరు కంట్రోల్లో ఉండే, దేర్ ఇస్ 30% మార్కెట్. ఆఫ్ కోర్స్ 80-90% ఆఫ్ మార్కెట్ లేదేమో, కానీ 30% మార్కెట్ ఉందిగా. కాషియస్ గా ఉండమని చెప్తున్నాను నేను. కొనుక్కు తినే దగ్గర ఆరోగ్యాన్ని కొనుక్కోండి, అనారోగ్యాన్ని తినకండి. ఝాన్సీ, I want to talk about mental health also, Janti. ఇప్పుడు మనం ఇంతవరకు ఏంటంటే వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఫైనాన్స్ ఎట్లా మనం డీల్ చేస్తాము, ఇంకొక 3 నెలలు ఎలా సస్టైన్ అవుతాము, నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండబోతుంది, వ్యాక్సిన్ ఎప్పుడు, ఇది ఒక వైపు వెళ్తుంది, ఈ హెల్త్ టెన్షన్ అండ్ ఫైనాన్షియల్ టెన్షన్. బట్ ఈ రెండిటికి అతీతంగా ఇంకొకటి ప్యారలల్ గా రన్ అవుతుంది. అసలు అంటే ఏదో తెలియని భయం, ఏదో అంతు చిక్కని ఒక సందిగ్ధం, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, అది కెరియర్ గురించి కాదు, లైఫ్ గురించి కాదు, ఏదో తెలియని ఒక అంశం ఒకటి ఏదో బాదర్ చేస్తుంది చాలా మందిని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసిన సుశాంత్ సింగ్ రాజ్పూత్ సూసైడ్ అంటే ఇట్ రేజ్డ్ ఐబ్రోస్. అంటే ఏంటి ఇది, నెపోటిజం అంటారు కొంతమంది, ఇంకేదో అంటారు కొంతమంది, ఇంకేదో రీజన్స్ అన్ని పక్కన పెట్టేసాయి. అసలు ఆ అబ్బాయి వాట్ హీ వెంట్ త్రూ అన్నది, దట్ ఈస్ సంథింగ్ $1 million క్వశ్చన్. అండ్ ఐ థింక్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ దాట్. ఎందుకంటే అంత సక్సెస్ ఉండి, అంత నేమ్ ఫేమ్ ఉండి, అంత స్థితికి వెళ్ళిన ఒక వ్యక్తి అలా చేశాడు అంటే, I don't know, and he must be having his own reasons, and I think many people have such reasons. So what do you have to say about this? Sushant Singh Rajput's case is the tip of the iceberg, akka. Not many that know that this is just the tip of the iceberg. Kindiki vaste అంటే నాట్ ఎవ్రీ డిప్రెషన్, నాట్ ఎవ్రీ యాంగ్జైటీ, నాట్ ఎవ్రీ పానిక్ అటాక్ కల్మినేట్స్ ఇన్ సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఆఫ్ సూసైడ్. ప్రతిసారి డిప్రెషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సూసైడ్ చేసుకోవాలని, ఆ సూసైడ్ సక్సెస్ అవ్వాలని లేదు. సో సూసైడ్ అంత పెద్ద మెంటల్ హెల్త్ ఇష్యూకి నేను వెళ్లకుండా, లెట్ us టాక్ అబౌట్ దట్ ఈస్ షాకింగ్. డెఫినెట్లీ అ లాస్ ఇస్ అ లాస్ అండ్ అ షాక్ ఇస్ అ షాక్. వాళ్ళ రీజన్స్ ఏమైనా కానివ్వండి, వాళ్ళని మనం, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళని మనం గౌరవిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. కానీ చాలా స్తబ్దత ఉంది. ఇందాక మీరు అన్నారు చూసారా, ఆరోగ్యము ఆర్థికము ఈ రెండిటికి అతీతంగా మానసికని, అతీతంగా కాదు, ఆ రెండిటి వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నా ఆరోగ్యానికి ఏమవుతుంది అనే ఒక పానిక్, నా పెద్దవాళ్ళ ఆరోగ్యానికి ఏమవుతుంది అని ఒక భయం, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, నేను రేపొద్దున వీళ్ళందరినీ పోషించగలుగుతానా లేదా, రేపొద్దున నేను ఇన్ని కట్టుకోగలుగుతానా లేదా, ఈఎంఐలకి రీచ్ అవ్వగలుగుతానా లేదా అనేది రెండో పానిక్. ఈ రెండిటితో పాటు
ఈ రెండు ఒత్తిడి క్రియేట్ చేసేవే. రెండిటితో పాటు క్రియేటివ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళ గురించి మాత్రం నేను మాట్లాడతానక్క. లెట్ us be specific about ఇండస్ట్రీ విచ్ ఇస్ అ క్రియేటివ్ ఇండస్ట్రీ. సో ఈ రెండిటితో పాటు ఈ ఐసోలేషన్ ఒక స్తబ్దత క్రియేట్ చేసింది, ఒక నిశ్శబ్దాన్ని క్రియేట్ చేసింది, ఒక ఫియర్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఒక వాయిడ్ క్రియేట్ చేసింది. అదేంటంటే 4 walls లో ఉన్నటువంటి వ్యక్తులు హైదరాబాద్ లాంటి మహానగరంలో, చెన్నై లాంటి ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు, కుటుంబాలకు దూరంగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ నో రైటర్స్ హూ ఆర్ అలోన్ ఇన్ హైదరాబాద్, whose families are very far away. I know actors who are living alone, chinna chitka actors దగ్గర నుంచి. I see that these people don't have space to vent out. చాలా సందర్భాల్లో వ్యాలిడేట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. అరే ఇది బాగుందిరా అని చెప్పే ఒక చప్పట్ల కోసమో, ఒక భుజం తట్టే ఒక ప్రేక్షకుడి కోసం ఎదురు చూసేటువంటి పిచ్చి పిచ్చి ఆడియన్స్ కోసం వెయిట్ చేస్తుంటాం మనం. అంటే చాలా అమాయకంగా ఉంటారు క్రియేటివ్ పీపుల్. ఆ వ్యాలిడేషన్ లేక, టు టాక్ టు పీపుల్ లేక, సోషల్ మీడియా ఇచ్చేటువంటి ఒక ఖాళీనెస్. మీకు మధ్యలో గుర్తుంటే ఉందో లేదో, నేను కూడా ఈ వాయిడ్ గురించి మాట్లాడిన తర్వాత నేను వచన కవిత్వ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తానేమో. దట్స్ మై వే. సో యూ విల్ సీ ది వాయిడ్ అనే ఒక పోయం నా ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తుంది. అంతకుముందు కంచి అనే ఒక పోయం కనిపిస్తుంది. అప్పుడప్పుడు రాస్తూ ఉంటా, బట్ రాసేది ప్రఫౌండ్ గా వచ్చిన ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తా. It is also from that. I'm not denying that I have not gone through a void. Even I have gone through a void. అలా అని అబ్బా నాకు ప్రతిరోజు చప్పట్లు కావాలి, ప్రతిరోజు సన్మానం కావాలి, ప్రతిరోజు కావాలి కాదు. మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి. సమానంగా పంచుకోగలిగే వైబ్స్ ని పంచుకోగలిగే వ్యక్తులు ఉండాలి. నాలాంటి వాళ్ళం అట్లీస్ట్, మీలాంటి వాళ్ళం అట్లీస్ట్ మనం కనెక్షన్స్, నెట్వర్క్స్, డాట్స్ ఫిల్ చేస్తున్నాం అక్క. రియలీ మీరు ఎంత అద్భుతమైన లైవ్స్ చేశారో మీరు ఇన్స్టాగ్రామ్ లో, కొన్ని అద్భుతమైన ఇంటర్వ్యూస్ చేశారు. సో దట్ వే మీరు ఎక్కడ మానసికంగా ఖాళీగా లేరు. యు కెప్ట్ యువర్ సెల్ఫ్ బిజీ అండ్ ఐ కెప్ట్ మై సెల్ఫ్ వెరీ బిజీ. కానీ చాలా మందికి అవకాశం లేదు. ఒకవేళ చెప్పినా వినే ఇది లేరు. దానికి తోడు ఒక ప్రెషర్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ఫోటో పెడితేనే ఇన్ని 100 లైక్లు, ఇన్ని 1000 లైక్లు వస్తాయి. నాకు ఇప్పుడు అలా మేకప్ వేసుకునే అవకాశం లేదు, అలాంటి బట్టలు వేసుకునే అవకాశం లేదు. ఒక ఆర్టిస్ట్ దుగ్గుతా, అయ్యా నా పని ఎట్లాగా, నాకు సినిమా వస్తే గానీ నన్ను ఎవరో రేపు పొద్దున గుర్తుపట్టాడు, నాకు సినిమా లేదు. అయ్యో నేను రాసింది ఒక సభలో చదివితే అప్పుడు కదా నాకు గుర్తింపు అనుకునే ఒక రైటర్. సో వీళ్ళందరి గురించి ఆలోచించి కనెక్టింగ్ ద డాట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఒక రకమైన నిశ్శబ్దము, స్తబ్దత ఉంది. హౌ కెన్ వి హెల్ప్ దెమ్, హౌ కెన్ వి రీచ్ అవుట్ అని కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాను. సో యాజ్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ పాయింటెడ్ అవుట్, నీకెందుకు ప్రపంచంలో ఎవరు ఎలా ఉంటే, నువ్వు బాగున్నావు కదా చాలు కదా. నీకు ఎవరైనా బాలేని వాళ్ళు నీకు నేరుగా టచ్ బేస్ అవుతున్నారు కదా, ఇంకా అంతకు మించి వాడి జీవితంలో ఏం జరుగుతుంది అని నువ్వు తొంగి చూడడానికి నువ్వెవరు అని ఒక ఫ్రెండ్ చాలా చక్కగా పాయింట్అవుట్ చేశాడు. ఐ థింక్ నేను అందరినీ పర్సనల్ గా కలిసి నీకేమవుతోంది అని అడగదలుచుకోలేదు. కానీ అందరి తరపున ఒక గళం అవ్వచ్చు. నిశ్శబ్దంగా వెనకుండిపోయిన, నేను ముందున్నా, నేను బాగున్నా, ప్రేమక్క బాగుంది, నేను బాగున్నా, నాకు తెలిసిన వాళ్ళు బాగున్నారు అనుకుంటే సరిపోదు. నాతో పాటు నా వెనకాల ఉన్న వాళ్ళ గురించి ముందుకొచ్చిన వాళ్ళు ఆలోచించగలగాలి. అది నా బాధ్యత అని నేను ఎప్పుడు నమ్ముతాను. అందుకే ఐఎమ్ కనెక్టింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ in digital media to create a platform for all of us to talk, to connect. అట్లీస్ట్ అది చేస్తే నేను ప్రతి ఒక్కరి జీవితంలోకి వెళ్ళక్కర్లే, నా వెనకాల ఎవరెవరు ఏం చేస్తున్నారో అని నేను ఆగిపోయి వాళ్ళ జీవితంలోకి వెళ్ళక్కర్లే. ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళు వాడుకుంటారు దాన్ని. రైట్. సో దట్స్ ఆ రకంగా కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఝాన్సీ ఫోకస్డ్ గా ఐ థింక్ మనం అంటే ఇప్పుడు ఒకటి we can plan some kind of live sessions, calling people to ask, come forward, tell their issues or share their concerns. Adi probably we can do it in the coming days, both of us. Maybe we can plan one thing like that. Wonderful. Definitely మీరు కూడా ఒక చాలా పెద్ద రోల్ పోషించాలి. I was also talking to other people, digital influencers and digital platform owners తో మాట్లాడుతున్నాం. మీరందరూ కొలాబరేట్ అవ్వాలి. ఎందుకంటే మీరు సెన్సిబుల్ పీపుల్. మీరందరూ కూడా ఏంటంటే ఒక బాధ్యత, ఒక భావన తీసుకుని ఐడియాలజీ ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులు.
మీలాంటి వాళ్ళ చేతిలో కనుక ఇలాంటివి ఉంటే చాలా సేఫ్ గా వెళ్తాయి. ఇవి వల్నరబిలిటీస్ కి దారి తీయకుండా, ఇవి ఎక్స్‌ప్లాయిటేషన్ కి దారి తీయకుండా, కమర్షియల్స్ ఆలోచించకుండా కొన్ని చేయాల్సిన పని ఉంటుంది. అలాంటి దగ్గర డెఫినెట్లీ వి విల్ డబ్బు చోటొస్తదక్క. అందరం బాగుంటే, సుఖంగా ఉంటే, బతికుంటే బలిసాకు తినొచ్చులాగా డబ్బు ఇంకో చోట వస్తది. ఇఫ్ ఐ ఆస్క్ యూ స్మాల్ అంటే ముందు చిన్న కరెక్షన్స్ ఒక 3 ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. సో దట్ యు నో యూ హ్యావ్ మెంటల్ పీస్, కొంచెం ప్రశాంతంగా ఉంటాము అండ్ వి విల్ పాస్ త్రూ దిస్ ఫేజ్ అని ఏమైనా చెప్పాల్సి వస్తే ఝాన్సీ, కెన్ యూ టెల్ మీ దోస్ 2-3 స్మాల్ థింగ్స్, స్మాల్ కరెక్షన్స్, స్మాల్ 3 చెప్దామా? యా 3 చెప్దాం అనుకుందాం. చాలా ఉన్నాయి కానీ 3 చెప్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మైండ్ యువర్ కన్జంప్షన్. అది ఏ కన్జంప్షన్ అన్నా కావచ్చు. అంటే మనం ఎంత తీసుకుంటున్నాం, ఎంత వాడుతున్నాం అనే దాన్ని మైండ్ఫుల్ గా కన్జంప్షన్ చేద్దాం. ఆహారం అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, డిజిటల్ మీడియా అవ్వచ్చు, సినిమాలు చూడడం అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే మైండ్ఫుల్ కన్జంప్షన్. లోపలికి స్వీకరిస్తున్నది బుర్రకు అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, డబ్బులు బట్టలు అవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు, మైండ్ఫుల్ గా కన్జ్యూమ్ చేద్దాం. ఇలా దానికి కంట్రోల్ చేయమనట్లేదు నేను. దాని మీదకి అవేర్నెస్ పెడితే చాలు. వారిని ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు నెట్ఫ్లిక్స్ లో నేను ఎంతసేపు ఉన్నానా అని ఒక్కసారి మైండ్ఫుల్ గా ఉంటే చాలు, అదే వచ్చేస్తుంది. పళ్ళల్లో అన్నం పెట్టుకున్న తర్వాత ఏమేం తింటున్నాము అని ఒక్కసారి చూస్తే చాలు, మైండ్ఫుల్ కన్జంప్షన్ వస్తుంది. దిస్ ఇస్ మైండ్ఫుల్ కన్జంప్షన్. అండ్ దానిలో నేను అంటాను, దానిలోనే పాయింట్ నెంబర్ బి, డిజిటల్ డిటాక్స్ చేయండి. కనీసం వారానికో 15 రోజులకో ఒక్కసారి గెట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ గ్యాడ్జెట్స్ కంప్లీట్లీ. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, మీ డిజిటల్ డీటాక్స్. సమాచారాన్ని తీసుకోండి. సమాచారానికి ఇంకొక మార్గం ఉంది మనకి, బట్ మన డిజిటల్ సామాజిక మాధ్యమాల నుంచి మాత్రం వారానికో 15 రోజులకు ఒక్కసారో కంపల్సరీ డిజిటల్ డీటాక్స్. అది కూడా మైండ్ఫుల్ కన్జంప్షన్ కిందకే వస్తుంది. సో దిస్ ఇస్ నంబర్ 1, బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ కన్జంప్షన్. నంబర్ 2, అబ్జర్వ్ యువర్ బ్రీత్. ఏం లేదు, మాట్లాడుతున్నా, పని చేస్తున్నా, ద మూమెంట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్ అనగానే గాలి గబుక్కుని పీల్చుకోం మనం, తెలుసా? బ్రీత్ ఎక్కడుంది అని తెలుసుకోగానే షాలోగా ఇక్కడుందా, ఇక్కడి నుంచి ఇక్కడికే బ్రీత్ చేస్తున్నానా, పొట్ట నుంచి బ్రీత్ చేస్తున్నానా అనేది బలవంతాన దాన్ని మార్చకండి. అబ్జర్వ్ చేస్తే చాలు, బ్రీత్ డీప్ అయిపోద్ది. ఓకే, once you start observing your breath, you are sending lot of oxygen to yourself. Observe your breath. Mindful consumption, observe your breath. And 3, finally, foremost, try and sleep. Good night's sleep. మంచి రాత్రి వేళలో నిద్ర కావాలి. పగలంతా 12:30 గంట వరకు బొజ్జుని, 3ంటికి భోంచేసి, 4:30కి సినిమా పెట్టుకుని, రాత్రి మళ్ళీ 9ంటికి ఇంకో సినిమా పెట్టుకుని, పొద్దున్న 2ంటికి ఇంకో సినిమా పెట్టుకుని, పొద్దున్నే 6:30కి లేచి బ్రేక్ఫాస్ట్ బాగా కుమ్ముడు ఏదో ఒకటి తినేసి ఆకలేస్తుందని మళ్ళీ పడుకుని 8:30కి లేచి మొక్కం కాళ్ళు చేతులు కాఫీలు లాగి మళ్ళీ బద్ధకంగా పడుకి, ఎంతమంది తెలుసక్క ఇలాగా? I would advise everybody to sleep in the night. అరే రోజు ఏడికి పోదురావే, రోజంతా రోజులాగానే ఉంటది, రోజంతా ఇంకేడు చెయ్యొచ్చు. పగలంతా పడి దొరలు, పగలంతా సినిమాలు చూడు, పగలంతా వాకింగ్ చేయి, పగలంతా అందరితో మాట్లాడు, రాత్రి వేళ ఎందుకయ్యా సూర్యుడిని నిద్ర లేపుతావు నువ్వు? లోపల సూర్యుడు ఉన్నాడు, వాడు బజ్జున్నాడు, వాడిని నిద్ర లేపక నువ్వు. అండ్ ఫైనలీ ఒకటి ఝాన్సీ, మనీ గురించి ఒకటి చెప్పావు కదా, ఫైనాన్షియల్ ప్లానింగ్, మైక్రో ప్లానింగ్ గురించి. మైక్రో ప్లానింగ్, I want you to please కొంచెం ఎలాబరేట్ చేయి, బికాస్ దట్ విల్ హెల్ప్. చాలా మంది ఓకే నేను రెగ్యులర్ గా అయితే 1000 రూపాయలు ఖర్చు పెడతాను, ఓకే నెలకి 1000 రూపాయలు అనుకుంటున్నాం ఎగ్జాంపుల్, లెట్ మీ గెట్ ఇట్ డౌన్ టు 500. అది ఎలా చెయ్యాలి? వేర్ ఆల్ యూ కెన్ రేషన్ ఇట్. అది సేవింగ్ అక్క. మీరు అనేది సేవింగ్, అది కట్ చేసేసుకోవడం అన్నమాట. మైక్రో ప్లానింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ కూర్చుని బడ్జెట్ వేసుకోవాలి. నాకు ప్రతి నెల జరిగే ఖర్చులేంటి, నేను ప్రతి నెల కట్టాల్సినటువంటి బిల్స్ కానీ, లేదా ప్రతి నెల నేను కట్టి ఈఎంఐలు కానీ, లేకపోతే ఎల్ఐసీలు కానీ, ఇన్సూరెన్స్లు కానీ ఏవైతే నేను కట్టుకోవాలో అవేంటి, ప్లస్ ఎవ్రీ మంత్ నేను ఖర్చు పెట్టాల్సిన భోజనానికి లేకపోతే నెసెసిటీస్ ఏంటి, 3 బడ్జెట్ చేయాలి. వచ్చే రికరింగ్ బిల్స్ వేయాలి, మన సేవింగ్స్ కి ఏవైతే వెళ్తున్నాయో ఇన్సూరెన్స్ అండ్ ఈఎంఐ లాంటివి వేయాలి, అండ్ భోజనానికి
ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ కూడా మీకు మ్యాండేటరీ కదా. Yes, yes, ఫుడ్ yes. మెడికల్ బిల్స్ ఇవన్నీ. సో ఈ ఖర్చులు వేయండి. మైక్రో ప్లానింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ వాట్ ఈస్ ఎసెన్షియల్, వాట్ ఈస్ నాట్ ఎసెన్షియల్. Okay, okay. ఇది ఇప్పుడు అవసరం లేదు, నేను తీసేయచ్చు. Hmm. అప్పుడు మీకు బేర్ మినిమం గా కనిపించే ఏంటంటే ప్రతి నెల మీ ఇల్లు గడవడానికి మీకు ఇంత కావాలి. Yeah, సే yeah. ఒక 10,000 రూపాయలు కావాలనుకుందాం, ఒక ఈజీ ఫిగర్ టు అండర్స్టాండ్. అవును, అవును. ఓహో, నేను అన్ని బిల్లులు కట్టి, నాకు అన్ని ఆహారాలు, నేను నా కుటుంబాన్ని భోజనం పెట్టి ఒక ఇంట్లో ఉంచాలి అని అనుకుంటే నేను ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకోండి అక్క. Hmm, అది hmm. దాని ఏది నా ఈఎంఐలతో కలుపుకుని చెప్తున్నా. Yeah, అది yeah. 1,00,000 అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, బట్ Right, right. 10,000 అనే ఫిగర్ తో తీసుకుందాం. Hmm. రైట్, 10,000 మీ దగ్గర కావాలి. ఇంకొక 6 నెలలకి లేదా ఇంకొక సంవత్సరానికి మీకు 10,000 రూపాయలు కావాలి. Yes, ఇది బేసిక్. yes. అంటే మీరు 6 నెలలకే తీసుకుంటే 60,000 రూపాయలు పక్కన పెట్టేస్తారు. Yeah, yeah. Right, ఓకే, right. సో ఈ 60,000 రూపాయలని మీరు ముట్టుకోరు. పైన వచ్చేదంతా ఏం ఖర్చు? Hmm. మెడికల్ ఖర్చా? పెట్టండి. బట్టల ఖర్చా? పెట్టకండి. Hmm. అమెజాన్ లో ఏమైనా కొనాలా? ఎందుకు కొనాలి? Okay. ఆస్క్ యువర్ సెల్ఫ్ 3 questions. Yes, Why yes. am I buying this? Hmm. Where is this going to go to? Yes. Will this depreciate later? ఇది నాకు దాని ఒరిజినల్ ప్రైస్ కంటే ఎక్కువ నాకు లాభం ఇచ్చిందా లేదా? వై? Hmm. వేర్? అది హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ టు మీ? ఈ Yeah. 3 క్వశ్చన్స్ వేసుకోండి. మైక్రో ప్లానింగ్ ఈజీ అవుతుంది. వస్తువు కొనుక్కునేటప్పుడు అయిపోద్ది. Hmm. That's it. ఇంకేం చేయక్కర్లేదు. దట్ ఈస్ మైక్రో ప్లానింగ్. మీకు మంత్లీ కావాల్సినటువంటి ఒక లిస్ట్ చేసేసుకుంటే ఆ పైన ఆ డబ్బులు పక్కన పెట్టేస్తే Hmm. మిగతా మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నువ్వైతే ఎవరితో అయితే టచ్ లో ఉన్నావో, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, వాళ్ళతో నువ్వెవరెవరితో మాట్లాడగలుగుతున్నావో, రీచ్ అవుట్ అవ్వగలుగుతున్నావో, యూర్ డూయింగ్ ఝాన్సీ. బట్ చాలా మంది ఉన్నారు క్రియేటివ్ ఫీల్డ్ లో, మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో, వేరే మనకు తెలియని వాళ్ళు. మనకు తెలియని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు హౌ డు దే గెట్ ఓవర్ this kind of mental health challenges, issues on a day-to-day life, going through this stress, severe stress? అంటే ఎప్పుడు ఇది ఓపెన్ అప్ అవుతుంది తెలియదు. ఫ్రెండ్షిప్. యా, కరెక్ట్. ఇప్పుడు తెలియదు మనకి. ఇంకా ఇప్పుడు హోప్ కూడా రైట్ నో మెల్లమెల్లగా సన్నగిల్లుతుంది మీరు అన్నట్టు. ముందు ఆప్టిమిస్టిక్ గా ఉన్న వాళ్ళం కూడా పర్లేదు దీనికి అలవాటు పడాలేమో అనుకునే రోజుకి వచ్చేసాం మనం ఇప్పుడు. మీరు ఇందాక అన్నారు చూసారా, స్ట్రెస్ మనకి ఉంటుంది అని. ఇకిగాయ్ అనే పుస్తకం చదివారు కదక్క మీరు, జాపనీస్ ఫిలాసఫీ. అందులో ఏం చెప్తారంటే లాంజివిటీకి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కి యూ షుడ్ హ్యావ్ యువర్ సర్కిల్స్ అంటారు. హ్యావ్ యువర్ ఓన్ సర్కిల్స్. ప్లాంట్స్ హ్యావ్ దేర్ ఓన్ సర్కిల్స్. తెలుసా అక్క, మనం ప్రకృతి అడవిలో ఎలా మొక్కలు పెరుగుతాయి అంటే, మీరు గమనిస్తే ఒక సర్కిల్లో ఒక కలిసికట్టుగా ఒక కాలనీ రూపంలో ఒకటే రకమైన చెట్లు ఉంటాయి. అంటే మనకి ప్రకృతిలో ఒక 4 అరటి చోటు ఉండవు, ఒక 5-6 రకాల మొక్కలు కలిపి ఒక సర్కిల్లో ఉంటాయి. అంటే ఇవి ఒకదాని నుంచి ఒకటి బెనిఫిషియల్, అన్ని డిఫరెంట్, కానీ ఒకదాని నుంచి ఒకటి ఏదో ఒక రకమైన లాభాన్ని, న్యూట్రియంట్స్ ని వేళ్ల ద్వారా మాట్లాడుతూ, పైకి వేరుగా ఉంటాయి కానీ వేళ్ల ద్వారా అవి సంభాషించుకుంటూ ఉంటాయట. సో దీస్ ఆర్ కాల్డ్ ద ప్లాంట్ సర్కిల్స్. దే షేర్ న్యూట్రియంట్స్. దే ఆర్ యాక్చువల్లీ బెనిఫిషియల్ టు ఈచ్ అదర్. అలా మనం మన సర్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ వన్ బెనిఫిషియల్ సర్కిల్. అది వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి వాళ్ళు అవ్వచ్చు, పడని వాళ్ళు అవ్వచ్చు. ఒకళ్ళు షేర్ చేసుకోవడం మొదలు పెట్టాలి. హ్యావ్ అ సర్కిల్, హ్యావ్ అ క్లోజ్ సోషల్ బబుల్. దట్ విల్ హెల్ప్. దాని ద్వారా కూడా నెట్వర్క్ మనకు పెరుగుతుంది. అండ్ ఎనీవే, మానసికంగా అయితే కనుక రోషిని లాంటి సంస్థలు ఉన్నాయి. there are people who you can call and volunteers ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు. యోగా చేయండి ఎప్పటికప్పుడు. ఫ్రీగా ఖర్చు పెట్టచ్చు, జిమ్ అక్కర్ లేకుండా నడిచేయండి. బోల్డ్ అంతా మాస్కులు పెట్టుకోండి, నడిచేయండి. మనుషులకు దూరంగా ఉండండి, నడిచేయండి. నడక ద్వారా ఒక సింపుల్. అక్కడ ఎవరైనా మీరు చాలా స్ట్రెస్ లో ఉన్నామని గమనిస్తే, వాళ్ళు రిజిడ్ గా ఫీల్ అవుతున్నారు, ఇళ్లలోనే ఉండి చాలా బిగుసుకుపోతున్నారు అనుకోండి అక్క, మనకి ఏమైందంటే స్పైన్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ రైట్ నౌ. స్పైన్ ఇస్ ఎఫెక్టెడ్, యువర్ ఎమోషన్స్ ఆర్ ఎఫెక్టెడ్. అది మీకు తెలుసు కదా. కదా. సో ఎప్పుడు కూర్చునే ఉంటున్నాం, ఎప్పుడు పడుకునే ఉంటున్నాం, మెజారిటీ ఇళ్లలో ఉండే వాళ్ళు. సో యువర్ స్పైన్ ఇస్ ఎఫెక్టెడ్. సో నెగటివ్లీ సుపైన్ గా ఉంటే మీ ఎమోషన్స్ కూడా నెగటివ్లీ ఎఫెక్టెడ్. అంచేత మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి 2 చెప్పండి.
ఒకటి ఇంట్లోనే లేచి నుంచుని ఉండమనండి. కంప్యూటర్ ఇలా కుర్చీలో పెట్టుకోవద్దని చెప్పండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అక్క, నా వెనకాల గట్టు కనిపిస్తుంది కదా మీకు, దీని మీద నా ల్యాప్టాప్ ఉంటుంది. నేను నుంచుని చదువుతున్నాను, నుంచుని ల్యాప్టాప్ వాడుతున్నాను, అన్ని నుంచుని చేస్తున్నాను. సో కీప్ స్టాండింగ్. రైట్ నౌ 1.5 hours నేను మాట్లాడుతున్నాను కాబట్టి కూర్చుని లైటింగ్ అని సెట్ చేసుకున్నాను కాబట్టి కూర్చున్నాను, కానీ లేకపోతే దాని మీద పెట్టుకుని నుంచి మాట్లాడేసేస్తున్నా. సో మాక్సిమం నిలబడటం, వర్క్ ఫ్రమ్ హోమ్ కదక్క, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్, రైట్? గంటలు గంటలు కూర్చోకండి, నుంచోండి, స్పైన్ తోటి నెగటివ్. ఇంకొకటి చైనీస్ ఆర్మ్ స్వింగ్, చైనీస్ స్వింగింగ్ ఆర్మ్స్ అని CSE అని ఒకటి ఉంటది అక్క. జస్ట్ చాలా సింపుల్. I don't know, I wish I can show it to you how I can do this. So Chinese arm swing is మోకాడు చిన్న బెండ్, పెద్ద బెండ్ కాదు, స్టిఫ్ గా ఉంచకూడదు, జస్ట్ దట్ లైట్ కుషనీ బెండ్. You get my point, right? చిన్న కుషనీ బెండ్, ఆర్మ్స్ లూజ్, అదే రిస్ట్ లూజ్, రైట్? లైన్లో ఉన్నానే, లైట్ దగ్గరగా ఉండి. Now we will start to swing. ఆర్మ్స్ ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు మీ బాడీ చిన్న స్వింగ్, ఆ కాళ్ళు చిన్న కుషన్ ఇస్తున్నాం, మోకాళ్ళు గ్రాడ్యువల్లీ స్పీడ్ పెంచండి. Can you see this? Yes. To the right, to the left, you should keep on moving. Just ఈ ఆర్మ్స్ ఇలా స్వింగ్ చేస్తాం. This is called the Chinese swing. Okay. Right? That's it. చేసి చూడండి అక్క, అసలు మీ ఫింగర్ టిప్స్ నుంచి ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది చైనీస్ ఆర్మ్ స్వింగ్ తో. ఇప్పుడు నేను చేసి చూపించిన ఎక్సర్సైజ్ పేరు చైనీస్ ఆర్మ్ స్వింగ్, చైనీస్ స్వింగింగ్ ఆర్మ్స్, TSA అనొచ్చు, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. దీని వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరంలో కీ ఫోర్స్, చీ ఫోర్స్, రెండు రకాల ఎనర్జీలు ఉంటాయి. మనకి కీ ఎనర్జీ అంటే స్తబ్దుగా ఉండే ఎనర్జీ, చీ ఎనర్జీ అంటే మనల్ని కదిలించే ఎనర్జీ అనమాట. సో యూ వాంట్ యువర్ చీ టు బి యాక్టివేటెడ్. ఈ ఎక్సర్సైజ్ మీ చీని యాక్టివేట్ చేస్తుంది. అండ్ కుండలిని అంటాం కదా మనం, కుండలిని అఫ్ కోర్స్ శ్వాస ద్వారా చేస్తారు, లేకపోతే మీరు మిగతా అనే కైండ్ ఆఫ్ సిమిలర్ ఎనర్జీ చీ అంటే. సో దిస్ యాక్టివేట్స్. యూ విల్ గ్రాడ్యువల్లీ 3 minutes చేయాలక్క. ఒకటే స్వింగ్, ఒకటే రిథమ్ లో గ్రాడ్యువల్లీ ఒక రిథమ్ కి వస్తారు కదా, ఆ రిథమ్ ని 3 minutes కంటిన్యూ చేయాలి. టైమర్ పెట్టుకోండి, 3 minutes ఇన్ ద మార్నింగ్, 3 minutes ఇన్ ది ఈవినింగ్ చేయండి. బీపీ కంట్రోల్ అవుతుంది, ఎమోషనల్ స్ట్రెస్ తీసేస్తుంది. అండ్ పీపుల్ హూ హ్యావ్ దీస్ మార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్, అదర్ కండిషన్స్, దిస్ ఇస్ వన్ ఫ్యాబులస్ ఎక్సర్సైజ్. అండ్ ఇది ఎక్సర్సైజ్ కిందే భావించాలి మీరు. అయితే ఇప్పుడు నేను మీకు ఇది అడ్వైస్ చేసింది మాత్రం ఎమోషనల్ డిజార్డర్స్ కోసం. ఫింగర్ టిప్స్ నుంచి ఆఫ్టర్ 1.5 minutes తర్వాత ఈ CSA చేస్తే మీరు ఫింగర్ టిప్స్ నుంచి మీరు ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడం గమనిస్తారు. అండ్ యువర్ నెగటివ్ ఎనర్జీ ఇస్ గోయింగ్. Really? You feel that energy which is transmitting out, which is going out. Wonderful, yeah. Beautiful, and I think everybody must experience this. Oh, super. ఇది అంటే ఎంతసేపు చేయాలి ఝాన్సీ? Is there any time duration? 3 minutes. 3 minutes is enough. Only 3 minutes. Okay. చేయగలిగే వాళ్ళు రోజుకు 2 సార్లు 3 సార్లు 3 నిమిషాలు చేయాలి. Each time that you're doing 3 minutes చేయాలి. Okay. And what relief, especially people who are working on these work from home లో ల్యాప్టాప్ల మీద కూర్చున్న వాళ్ళు, come on, get up, లేవండి, ఆర్మ్ స్వింగ్ చేయండి. వండర్ఫుల్. అయితే ఝాన్సీ, మీరు మీ ఐ థింక్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇవ్వండి. స్టూడెంట్స్ అందరినీ లేచి, you should make them do it and tell them how it is. మీరు ఫస్ట్ చేసి చూడండి. I'll do that. అయితే ఝాన్సీ, if anyone has to really reach out to you, I know it is not possible for you to talk to everybody or advise everybody or interact with everyone, but still ఎవరైనా నిజంగా if they have to reach you, they want to just send out a message to you, share their experiences with you, share their concerns with you, what can you do, Jhansi? And what is the platform? Can you really help them out? Instagram లో యాక్టివ్ గా ఉంటున్నాను. డైరెక్ట్ మెసేజెస్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. 100 సంఖ్యలో మెసేజెస్ పడిపోతాయి కాబట్టి నేను ఒక్కొక్కసారి చూడలేను. బట్ ఇన్ కేస్ పీపుల్ ఆర్ రియలీ సీరియస్ ఇన్ రీచింగ్ అవుట్ టు మీ, నేను అందరినీ చేయలేకపోతున్నాను. అంటే పర్సనల్ లెవెల్లో వెల్నెస్ కోచింగ్ అందరినీ చేయలేకపోతున్నాను, బికాస్ ఐఎమ్ ఎగ్జాస్టింగ్ మై సెల్ఫ్ అండ్ మై ఎనర్జీస్ అండ్ మై రిసోర్సెస్.
Yes. I'm getting tired. So I'm choosing who requires my personal expertise. నేను ఒక్కదాన్నే కాదుగా, ఇంకా చాలా మంది వెల్నెస్ కోచ్లు ఉన్నారు, ఇంకా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేద, న్యాచురోపతి, సిద్ధ, హోమియో, యునాని, ఇంతమంది ఉన్నారు. సో పీపుల్ కెన్ రీచ్ అవుట్ టు ఎనీథింగ్. అంటే నేను ఒక్కదాన్నే అని చెప్పట్లేదు అక్క. లెట్ పీపుల్ రీచ్ అవుట్ టు ఆర్ ఇండియన్ మెడికల్ సిస్టమ్స్ అంటాను. ఐ డోంట్ వాంట్ టు కాల్ దెమ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ as well. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆర్ ఇండియన్ మెడికల్ సిస్టమ్స్. ఆయుష్ లో ఆయుర్వేద, యోగా, యునాని, హోమియో, సిద్ధ, అన్ని కూడా న్యాచురోపతి, ఇవన్నీ మనవే. సో ఐ కాల్ దెమ్ ద ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్. చైనీస్ వాళ్ళు వాళ్ళ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ని TCM అంటారు, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్స్ అనే పేరుతో పిలుచుకుంటారు. దే డోంట్ వాంట్ టు కాల్ దెమ్సెల్వ్స్ ఆల్టర్నేటివ్ థెరపీ. అలోపతి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అయినంత మాత్రాన మేము ఆల్టర్నేట్ అవ్వాల్సిన పని లేదు అని వాళ్ళు చెప్పారు. అలాగే ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇండియన్ మెడిసిన్స్ అండ్ ఇండియన్ మెడికల్ సిస్టమ్స్. సో ప్లీజ్ గో అహెడ్. ఫస్ట్ పాయింట్, నన్నే కాంటాక్ట్ చేయాలని లేదు అందరూ, ఎస్పెషల్లీ ఫర్ వెల్నెస్. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆయుష్ ఏ విభాగానికైనా సరే మీరు కాంటాక్ట్ చేయండి. దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. అండ్ ఇన్ కేస్ ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా నన్ను రీచ్ అవుట్ అవ్వాలి అంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద బెస్ట్ వే. ఆర్ దే కెన్ ఆల్సో రైట్ టు మీ anchorjhansi@gmail.com. ఈమెయిల్ చేయొచ్చు నాకు. ఐఎమ్ వెరీ వెరీ యాక్టివ్ on email. I'll respond immediately. I wanted to talk about one of my poetry that I've written, Gada. Please, Jansi. I'll just read it out to you guys. Please read it out. Yeah. This one is also on my Instagram. I'm calling this unrandom. Random ki unrandom ki chala teda undi. So I'm calling this unrandom. This is in English. There is an unexplained void whistling around. Am I the only one in the space? Feeling shallow, but not lost in the path. But not in the path right now. Something's very annoyingly stagnated. My thoughts are in just mere state to avoid superficial flow of responses. Nothing meaningful or deep. Everyone, everything is seemingly empty. I want profound silence. I want complete emptiness. I'm struggling to swim between polarities. How is the world running normal when everything is subnormal? Yeah. Where are you? Do you also feel the same chaos? Did you manage to survive the digital activism and the virtual existence? Surface as fast as you can. I want to reflect. And Premakka, I want to dedicate this to you because this came out from a conversation that we had. Yes, I remember. And that's why I wanted to dedicate it. I remember. And the next day I saw it on your Instagram. After a deep, meaningful conversation, ఏం జరుగుతుంది అని అనుకున్నారు కదా, ఇందాక అన్నాను కదా, why do you need circles అని. సో ఈ రెజనేట్ కదా, మన ఐడియాస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి కదా. సర్ఫేస్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. ఐ వాంట్ టు రిఫ్లెక్ట్. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే మనం డిజిటల్ వరల్డ్ లో బతకాల్సిన అవసరం వచ్చేసింది, వర్చువల్ ఎగ్జిస్టెన్స్ కి వచ్చేసాం, కానీ వర్చువల్ యాక్టివిజం కి రావద్దు. యాక్షన్ షుడ్ బి రియల్. డిజిటల్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు కానీ యువర్ యాక్షన్ షుడ్ బి రియల్ అని నమ్ముతాను నేను. Yes, very true. Very true, Jhansi. అది నాకు, I still remember that day we had a very, very చాలా long conversation అయింది. The next day morning, the moment I opened the Instagram, I saw this poetry. I was so damn excited. Immediately I called you. Hey Jhansi, నిన్ననే అనుకున్నాను కదా, ఎంత బాగా రాసావు. Really, ఎంత బాగా రాసావు కాదు. That was what I was feeling. Yes. This is what was bothering me. ఈ సైలెన్స్ ఒక్కదందే కాదు, చాలా మందిది. And this is what exactly I'm saying, that I'm feeling very profound silence కావాలనుంది. ఆ వాయిడ్ అండ్ ఎంప్టీనెస్ భయపడుతూ ఉంది. నాలాగా చాలా మంది ఉండుంటారు. నాకు అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఉన్నారు, నా సర్కిల్స్ ఉన్నాయి, నన్ను కాపాడడానికి, నాకు అవసరమైనప్పుడు నేను బెనిఫిట్ పొందడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళకి మీరు అన్నట్టు ఏదో ఒకటి చేద్దాం. Yes, Jhansi, we will do it. Okay dear, bye. ఇద్దరు ఎప్పుడు కలిసినా సంచలనమే కదా. ఇప్పటికీ మీ డైలాగ్ విత్ ప్రేమ ఒక సంచలనమే. సో మన ఇద్దరం కలిసామంటే ఇంకో సంచలనానికి జనం రెడీ అవ్వాలి. అంతే. That's all. Thank you. Bye. Love you so much. Bye. All right, take care, stay safe, lots of love.